ద్వారపాలకులు చూసారా ఎలా కూర్చున్నారో? ఇద్దరు ముద్దుగా భలే ఉన్నారు. వెనకకి వచ్చి చూసి భలే కూర్చున్నారా, ఇట్లే కూర్చోండి అని లోపలికి పోయి ఫోన్ తీసుకొని వచ్చి వీడియో తీసుకున్నా. మా గణేష్ బాబు అయితే నేను రాగానే అందరినీ తరిమేస్తాడు. మమ్మీ నువ్వు వచ్చినావా, అయితే వీళ్ళు ఎవరు ఉండొద్దు, అయిపోండ్రా పోండ్రా అని అందరు నిలబడతాడు. సోనీ నుంచాడు, జూలీ నుంచాడు, మిల్కీ నుంచాడు. అసలు నేను రాగానే అన్నిటి మీద గుర్రు గుర్రు అంటాడు. వాటికి ఏం పెట్టొద్దు, దగ్గర తీయొద్దు, ముద్దు చేయొద్దు. ముద్దు చేసినా వీడిని చేయాలి, అన్నం పెట్టినా వీడికే పెట్టాలి, అన్నీ వీడికే, ప్రేమ అంతా వీడికే కావాలి. సేమ్ మా పప్పిగాడు చేసినట్టే చేస్తాడు గణేష్ కూడా. ఇక వీడు మన చూడండి ఎవరు, వీడికి బిస్కెట్ల పిచ్చి ఎక్కువ మన స్వీట్ పాపకి. చూడండి ఆ ప్యాకెట్ అస్సలు అది తీయనీరా, దాన్ని కట్ చేయనీరా, కొత్తది రా అని అంటే. ఇంకా మా స్వీటీ పాప కూడా అంతే. మా కిట్టిగా నిలగొట్టిందాక వాడిని ఎంట పడ్డది. పాపం కిట్టి పాప అయితే ఎక్కడ పోయిందో తెలియదు. వాడిని ఇప్పటికీ నేను గుర్తు చేసుకుంటా. ఎటైనా కనిపిస్తాడేమో అని ఇటు అటు దిక్కులు చూస్తూ ఉంటారు రోజు. వీడి చేసిందే ఈ పని అంతా, కిట్టిగా లేకుండా చేసింది వీడే. వీని కూడా చాలా కుళ్ళు ఎక్కువ అంట, చాలా కుళ్ళు. ఎంత కుళ్ళు అంటే మా గణేష్కి పప్పికి ఎట్లా ఉందో వీడికి అంతే కుళ్ళు. పాపం కిట్టి పాప అయితే చాలా మంచిది, నా దగ్గర చాలాసేపు ఉండేది. బిస్కెట్స్ అసలు పెట్టనివ్వడు, తీసిన దాకా కూడా ఆగడు. ఆ తోక అవి చూడు ఒకటే రుద్దుతూ ఉంటాడు దానికి వేసి, పెట్టిందాక ఆగాడు అసలు. వీడు బిస్కెట్లు బాగా తింటాడు. స్వీటీ పాప బిస్కెట్లు అంటే చాలా ఇష్టం. పాలు, బిస్కెట్స్, చికెన్ పీసెస్ అన్నీ బాగా తింటాడు. మన రాజుగాడైతే బిస్కెట్స్ ఎక్కువ తినడు, చాలా తక్కువ తింటాడు. కొన్ని అంటే కొన్ని తిని పాలు, పెరుగు బాగా తాగుతాడు, చాలా ఇష్టం. స్వీటీ అయితే డెలివరీ అయ్యింది, పిల్లల్ని ఎక్కడ పెట్టిందో తెలియదు. డెలివరీ అయిన తర్వాత ఇక పాలు ఇస్తుందేమో, పాపం చాలా వీక్ అయిపోయింది. అందుకే ఫుడ్ ఎక్కువ తినరా అని బిస్కెట్స్ చాలా పెట్టిన తినమని.